కార్యకర్తలు. ఎందుకంటే ఆ రోజు తీసుకుంటే గీతాంజలి అనే మహిళ తనకి ఇళ్ల పట్టా జగనన్న ఇచ్చారని చెప్పి సంతోషంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే ఆమె మీద దారుణంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నంత వరకు కూడా వదలలేదు. అలాంటి సైకోలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఐటీడీపీ కార్యకర్తలు. అలాగే తీసుకుంటే 9 సంవత్సరాల అమ్మాయిని జగనన్న మీద అభిమానం ఈ మధ్యనే చూపిస్తే ఆమె ఎంత దారుణంగా ట్రోల్ చేయడమే కాకుండా తల్లిని కూడా మార్చేశారు. అలాంటి సైకోలు ఉన్న పార్టీ మీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి వాళ్ళని మీరు రక్షిస్తూ మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళని అండం ఎంతవరకు సమంజసం అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కదిరి సంఘటనలో కూడా ఆ రోజు ఆ గర్భిణీ మీద తన్నిన పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు అని అతని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. స్వయంగా అతని అక్క కూడా చెప్పడం జరిగింది. అసలు రాయలసీమ ఏరియా అంతటికి ఒకే ఒక జనసేన ఎంపీటీసీ ఉన్నారు, అతను కూడా చెప్పాడు ఆ వ్యక్తి, ఆ గర్భిణిని తనిన వ్యక్తి ఆ జనసేన కార్యకర్త అని చెప్పేసి.